పవన్ కళ్యాణ్కు మార్షల్ ఆర్ట్స్ ఒక్కటే కాదు ఇంకా చాలా ఆర్ట్స్ తెలుసు అని అంటున్నారు అంబటి రాంబాబు గారు. గురుగారు నమస్కారం. ఏంటి సార్ ఇవాళ టాపిక్? అప్పు చెయ్యకుండా పూట గడిసే పరిస్థితి లేదు సార్ అక్కడ. మీకు గుర్తుండే ఉంటది, ఏంటది? జగన్మోహన్ రెడ్డి గారు అప్పు చేస్తేనట ఇది శ్రీలంక అయిపోతుంది అన్నారు, ఈ రాష్ట్రం దివాళా తీస్తుంది అన్నారు. అవును సార్, అప్పట్లో అలా ఉండేది, అలా డెడికేషన్ డిటర్మినేషన్. జగన్మోహన్ రెడ్డి గారు చేస్తే అది శ్రీలంక అయిపోద్ది, మీరు చేస్తే సింగపూర్ అయిపోద్ది. ఏమిటి దుర్మార్గం? అలాగే ఉంటాయి మరి ఎల్లో మీడియా ఎలివేషన్ లో ట్రైలర్ చూపించి సినిమాని అమ్మేస్తారు. 18 మాసాల్లో మీరు చేసిన అప్పులెంత? అది మాత్రం చెప్పరండి. సిగ్గుందా నీకు? అంటే ఏడు సార్, వాళ్ళకి సిగ్గు లేదని మీకు అనుమానం ఏమైనా ఉందా? అసలు సిగ్గనే పదానికి అర్థం ఉందా అని అడుగుతా ఉన్నాను. ఏమో సార్, వాళ్ళ డిక్షనరీలో సిగ్గు అనే పదం ఉందో లేదో అన్నట్టు పవన్ కళ్యాణ్ వారికి అవార్డు ఇచ్చారు కదా, చూసారా మీరు? రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారికి ఏంటది? టైగర్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్. టైగర్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్ బిరుదొచ్చినందుకు రాష్ట్రం గర్వపడాలి. మరి ఏటనుకుంటున్నారు పవన్ కళ్యాణ్ గారు అంటే? మాస్టర్ ఆర్ట్స్ ఏమన్నారు? మార్షల్ ఆర్ట్స్ సార్, మార్షల్ ఆర్ట్స్. మార్షల్ ఆర్ట్సా? అవును సార్, మార్షల్ ఆర్ట్సే. చాలా సంతోషం, ఆయనకి టైగర్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్ ఇచ్చినందుకు మా శుభాకాంక్షలు. ఎప్పటికైనా ఒప్పుకుంటారా పవన్ కళ్యాణ్ గారు టాలెంట్ ని? ఆయన దగ్గర చాలా మార్షల్ ఆర్ట్స్ ఉన్నాయి ఇంకా. అవునా? ఏంటి ఇంకా ఉన్నాయా? మీకెలా తెలుసా? మార్షల్ ఆర్ట్స్ కాదు, చాలా ఆర్ట్స్ ఉన్నాయి ఇంకా ఆయన దగ్గర. మరి అదే సార్ నేను చెప్పేది, ఆయన చాలా మంచి నటుడు కూడా. ఇవాళ రాజకీయాల్లో కూడా అద్భుతంగా నటిస్తున్నారు, మామూలుగా నటించట్లా. మరి ఎలా నటిస్తున్నాడు? సినిమాల్లో కన్నా అద్భుతంగా నటించేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. సినిమాల్లో కంటే గొప్పగా నటించడం అంటే? ఎంతసేపు చంద్రబాబు నాయుడు గారిని పొగట్టడం, జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడం, ఇది ఒక పెద్ద ఆర్ట్. మీరు అలాగంటే మిమ్మల్ని కూడా తిడతాడు జాగ్రత్త. అవసరమైతే కాళ్ళు కిళ్ళు ఇరిసేసి కింద కుక్కోబెడేస్తాడు ఆయన.